వాళ్ళు చేసినది ఆయన ఫామ్ హౌస్ నుంచి ముందుకు వచ్చి చెప్పుకొని చెప్పండి. కేటీఆర్కి ఏం తెలుసు అండి తెలంగాణ గురించి? నా ముందు మాట్లాడమనండి, మా సీఎం గారు కాదు, మా ముందు వచ్చి మాట్లాడమనండి కేటీఆర్ గారికి. వారికి ఏం తెలుసు? మేము ఇస్తున్నాం ఇవాళ బోనస్, ఇవాళ రైతులకు కలకలలాడుతున్నారు, ఇవాళ మెస్ ఛార్జెస్, పిల్లలందరూ కూడా హాస్టల్లో ఉన్న పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ మేము బోనస్ ఇస్తే ఇవాళ కింటాకు దాదాపు 5 ఎకరాలు అయితే 55,000 60,000 వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి వాళ్ళ అకౌంట్లో ఇమ్మీడియట్లీగా. మేము కింటాకు 500 రూపాయలు బోనస్గా ఇస్తున్నాం. కాబట్టి రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ 10 కిలోలు అంతకుముందు వాళ్ళు కటింగ్ పెట్టేవాళ్ళు, ఆ 10 కిలోలు కూడా మేము ఇవాళ కటింగ్ పెట్టడం లేదు. ఇవాళ రైతులు హ్యాపీగా ఉన్నారు, విద్యార్థులు హ్యాపీగా ఉన్నారు, ఎస్టీ ఎస్సీలు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ మా సీఎంను మీరేమో అనుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం 15 సంవత్సరాలు పరిపాలిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం 15 సంవత్సరాలు మేము తప్పకుండా పరిపాలిస్తాం. ఇవాళ చెప్తున్నా కేటీఆర్కు మా సీఎం గారు రేవంత్ రెడ్డి ఎక్కర్లేదు, నేను ఒక్కరి చాలా నాతో మాట్లాడుకో. అసలు తెలంగాణ ఇచ్చేటప్పుడు కేసీఆర్ గారు హౌస్లో ఉన్నారా? తెలంగాణ ఎంపీలు కొట్లాడితే తెలంగాణ వచ్చింది, సోనియా గాంధీ ఇస్తే తెలంగాణ వచ్చింది. కేటీఆర్ రాహుల్ గాంధీకి ఒక చిట్టి రాయడం వల్ల ఎఫెక్ట్ ఏం లేదు. రాహుల్ గాంధీ మమ్మల్ని అడుగుతాడు, మా విచారణ తీసుకుంటాడు. ఆ విచారణలో ఆయనకేం చెప్పాలో మేము అది చెప్తాం. వాళ్ళు చేసే మూర్ఖత్వం, ఎంత అప్పులు చేసిండు ఈ రాజ్యానికి, దేశానికి, తెలంగాణ దేశానికి బిచ్చగతిలా పట్టిస్తే దాన్ని తీసుకొస్తున్నాం మేము ఇలా. వారి కేటీఆర్కు ఖబర్దార్ కేటీఆర్, నువ్వు ఇంకోసారి మా విషయం నీకు ఎప్పుడైనా మేము అడిగినామా?